ఉద్యోగులతో ఈరోజు మంత్రుల బృందం జరిపిన చర్చల్లో చాలా సమస్యలు పరిష్కారం అయిపోతాయి, దీపావళి కానుక లభిస్తుంది, ఇదంతా భారీ ప్రచారం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో తీరా ఏం జరగలేదు. 4 డిఏ బకాయిలు, ఇంకా 5 కూడా కావచ్చు ఉంటే, అందులో ఒక బకాయి మాత్రం ఇవ్వడానికి ముఖ్యమంత్రి అంగీకరించారు. డిఏ అనేది డిఫర్డ్ వేజ్ అని, అది ఎలాగూ వచ్చేదే. నిజానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండగా కూడా సంక్షేమ పథకాలు అవి ఇవి అని చెప్పినప్పటికీ ఉద్యోగుల విషయంలో మటుకు తీవ్రమైన అసంతృప్తి మిగిల్చారు. చాలా కాలం పాటు వాళ్ళు మామూలు జీతాల కోసం కూడా ఆలస్యమైన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇంకా డిఏలు, పిఆర్సీలు అసలు లేవు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పిఆర్సీ వేస్తాము, ఇవన్నీ బకాయిలు విడుదల చేస్తాము, ఇవన్నీ చాలా చెప్పారు. పిఆర్సీ వేయలేదు. ఏడాదిన్నర అయింది ఇంతవరకు పిఆర్సీ పే రివిజన్ కమిషన్ వేయలేదు చంద్రబాబు ప్రభుత్వం. పోనీ పిఆర్సీ వేయినప్పుడు ఫిట్మెంట్ అలవెన్స్ అని ఇస్తుంటారు. అంటే ఈ మధ్యలో పెంచి ఉంటే ఏం జరిగిందో దానికి ఇంచుమించుగా ఉజ్జాయింపుగా, అది కూడా చేయలేదు. ఇప్పుడు పిఆర్సీ వేయడానికి ప్రభుత్వం ఈరోజు చర్చలో ఏమీ నిర్దిష్టంగా ఒప్పుకున్నట్టు కనపడదు. పరిశీలించడానికి సిద్ధపడ్డారు, చూస్తామన్నారు. అంటే ఖచ్చితంగా ఇదిగో అదుకుంటుకుంటూ చాలా కాలం అయిపోతుంది. ఎక్కువ సార్లు ఎన్నికలప్పుడు వేస్తుంటారు ఇవన్నీ, ఒక 6 నెలల ముందు అట్లా. ఇంకా రెండో విషయం, డిఏలు అయినా విడుదల చేశారు. 4 డిఏలు ఉంటే 4 డిఏలో ఒక డిఏ 160 కోట్లు అవుతుంది. దానికి అవుతుంది కదా. ఉద్యోగులు, ప్రభుత్వం చాలా పనులు చేస్తాం ఇవన్నీ చెప్తే ఉద్యోగులు పనిచేస్తేనే కదా ప్రభుత్వంలో పనులు జరిగేది. కాబట్టి తప్పకుండా ఉద్యోగులకు ఇది ఆశాభంగం. ఇంతకుముందే ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ ప్రదర్శనలు చేశారు. ఉపాధ్యాయులు తీవ్రమైన విమర్శలు కూడా చేశారు. నియామకాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఇంకా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇట్లాంటి వాళ్ళ సమస్యలు అసలు చెప్పడానికి వీలేదు. రాష్ట్రం ఒక విధంగా వరుస ఆందోళనలతో నడుస్తుంది ఈ చిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాల మీద. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక ప్రభుత్వ కార్యాలయాల దగ్గర అద్దె పన్ను వేయము, వాటి మీద కొన్ని వెసులుబాట్లు కల్పించే విషయం అదొక హామీ. అదని అంటే 2 కోరికలు, ఒక డిఏ ఇవ్వడం. అంటే 4 డిఏలు ఉన్నప్పుడు ఒక డిఏ ఇవ్వడం అంటే, గత ప్రభుత్వం జీతాలు ఇవ్వలేకపోయింది, అవన్నీ ఇవ్వలేదు, ఆలస్యమైంది, అది నిజం, అందులో సందేహం ఏముంది. కానీ దాన్ని చక్కదిద్దాలి కదా. ఇప్పుడు ఏడాదిన్నర అయిన తర్వాత కూడా చర్చ అయిపోతే, పైగా ఈరోజు చర్చలో సంపద సృష్టిస్తున్నాము, ఈ సంపద సృష్టించిన తర్వాత ఇవన్నీ చక్కబడతాయని అన్నట్టుగా చెప్తున్నారు. ఇది మరీ అనమాట. సంపద సృష్టి ఎప్పుడు జరుగుతుంది, ఎంత జరుగుతుంది? ఉద్యోగులు అనేవాళ్ళు ప్రభుత్వంలో భాగంగా చాలా రెగ్యులర్ యాక్టివిటీగా జరగాల్సిన చోట అది కూడా బకాయి, గత ప్రభుత్వం బకాయి పెట్టిపోతే వీళ్ళు వచ్చిన తర్వాత ఏడాదిన్నర అయినా కానీ ఇవ్వకపోతే ఉద్యోగులు వాళ్ళ వ్యవహారాలన్నీ ఏం కావాలి? ఇంకొన్ని వాళ్ళ వెంచులు పెంచుతాము, అప్పు తీసుకునే పరిమితి పెంచుతాం. ఇట్లాంటివన్నీ దీర్ఘకాలంలో కేస్ టు కేస్ జరిగేవే కానీ సామూహికమైనవి కాదు. సామూహికంగా ఇవ్వాల్సింది వాళ్ళ డిఏ బకాయిలు ఇవ్వాలి, జీతాలు పెంచడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి, అవి జరగలేదు. ఇంతకుముందే ఉద్యమాలు ఉన్నాయి. ఇంకోటి, కొన్ని సంఘాలను పిలిచారు, పిలవలేదు, ఇలాంటి వాటి మీద కూడా భిన్నమైన వార్తలు ఉన్నాయి. పూర్తిగా మనం రేపటి వాటిని నిర్ధారించుకోవచ్చు. ఎవరి రాజకీయాలు ఏమైనప్పటికీ అందరినీ పిలవడం అన్నది ఎప్పుడు మంచిది. ఉద్యోగుల మధ్య ఐక్యంగా ఉంటే ప్రభుత్వానికి కూడా మంచిది. కానీ వాళ్ళ మధ్యలో ఏదో తేడాలు ఉంది, వాళ్ళు కొంతమందిని పిలిచి వీళ్ళు కొంతమందిని పిలిచి, దానివల్ల ఉద్యోగుల తరఫున ఏ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు అందరినీ పిలవటం పునరాలోచించాలి. ఉద్యోగులలో అసంతృప్తి రావటం మంచిది కాదు. ఇప్పటికే అనేక కారణాల వల్ల ప్రభుత్వం మీద కొంత అసంతృప్తి కాదు ఎక్కువ పెరిగిందనే వాళ్ళు కూడా ఉన్నారు. ఉండగా ఉద్యోగుల నుంచి కూడా అసంతృప్తి కొని తెచ్చుకోవడం మటుకు వాంఛనీయం కాదు. దానివల్ల ప్రభుత్వం మీద రాజకీయంగా పాలక కూటమికి జరిగే నష్టం సమస్య కాదు. పనులు, దైనందిన వ్యవహారాలన్నీ ఉద్యోగుల ద్వారా జరగాలి కదా. వాళ్ళే సమస్యలు ఉంటే ఇంకెలా? ఉద్యోగుల గురించి కూడా తేలిగ్గా మాట్లాడే ఒక ధోరణి, ఒకటి ప్రైవేటీకరణ వల్ల కావచ్చు, రెండోది గత ప్రభుత్వం కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులు వీళ్ళ గురించి కూడా తేలిగ్గా మాట్లాడేవాళ్ళు. అది లీస్ట్ ప్రయారిటీ మా దీంట్లో అన్నట్టుగా. దానివల్ల ఫలితం కూడా వాళ్లకు మూల్యం చెల్లించాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు కూడా 2004లో ఉద్యోగుల మీద మాట్లాడినవి, ప్లెయిన్ స్పీకింగ్లో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆయన వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు తెస్తున్న ఏఐలు, క్వాంటంలు కూడా ఉద్యోగాల మీద కోత వేస్తాయి. అది అందరికీ తెలిసిన అంశమే. ఇంకోటి, వాలంటీర్లను ఉన్న ఫలానా లక్షల మందిని తీసేయటం అన్నది ఒక విధమైన అసంతృప్తికి కారణమైంది. ఈ గ్రామ సచివాలయాలు, పంచాయతీలు, వీటికి సంబంధించిన సెక్రటరీలు, వీటిలో ఏదో పునర్వ్యవస్థీకరణ చేస్తామంటున్నా అది ఇంకా స్పష్టంగా ఉంది. ఉపాధ్యాయుల నియామకంలో కూడా
జాప్యం. బీఎస్సీ ఒకటి పూర్తి చేశారు, 16,000 ఉద్యోగాలది. ఓకే, అది తప్ప ఇంకా ప్రధానంగా ఏమీ జరగలేదు. కాబట్టి ఉద్యోగాలు పెంచక చిరుద్యోగులకు ఇవ్వాల్సిన కనీస ఉపశమనం ఇవ్వక ఉద్యోగులు గత ప్రభుత్వాన్ని ఓడించడంలో ముఖ్య పాత్ర వహిస్తే వాళ్ళకు కూడా బకాయిలు పిఆర్సీ కమ్మి వేయకపోతే కోరి అసంతృప్తి తెచ్చుకోవడం, రెండోది సమస్యలు వాళ్లకు మిగిల్చటం.